ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ పసిపిల్లకి కావాల్సింది పెద్ద బంగళా కాదురా, పెద్ద మనసు. అది తులసికుంది. తులసిది పెద్ద మనసు కావచ్చు, కానీ జాతకం చెడ్డది కదా. సంతోష్, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అర్థం చేసుకోవాల్సింది మీరమ్మా. పెళ్ళి అనుకున్నాం, పెటాకులైంది. మళ్ళీ ఈ బంధం ఎందుకు? జరిగిన దానికి చిన్నదానికైనా పెళ్ళవుతుందో లేదో అని మాకు భయంగా ఉంది. పెళ్లి కాకుండానే ఇద్దరు ఇంట్లో ఉంటే అది మనకి భారమే కదా. కాదురా, మాకు భారం కాదు. తోబుట్టువులుగా మీకు భారం అయి ఉండొచ్చు, తల్లిదండ్రులుగా మాకేనాడు భారం కాదు. ఇక ఆ పాప సంగతి అంటారా, అది ఆ భగవంతుడు ముడివేసిన బంధం. చూద్దాం ఆ పాప వల్ల తులసి జీవితంలో ఏం మార్పు వస్తుందో. అంతవరకు మీరు ఆ చిత్తూచి మాట్లాడండి. మీకు కష్టం అనిపించింది అనుకోండి, మీరు ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు. అయ్యో, అదేంటండి? బిడ్డల కోసమేగా మనం బతుకుతున్నాం. వాళ్ళు లేకుండా మనం బతకగలమా? అది నాకు అర్థమైంది లక్ష్మి, వాళ్ళకే అర్థం అవ్వట్లేదు. ఆడపిల్లని ఏడిపించడం మీకు సరదా అయిపోయింది. సరదా కాదు, రేపిద్దరూ పెళ్లి కాకుండా ఇంట్లోనే ఉండిపోతే అప్పుడు తెలుస్తుంది ఎంత భారమో ఎంత బరువో. ఇంకొన్ని గంటల్లో కాపురానికి వెళ్తుందనుకున్న నా కూతురు కన్నీళ్లతో ఇలా పుట్టింట్లో కూర్చొని బాధపడ్డం ఏంటండి? అసలు నా కూతురికే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇంకా ఎన్నాళ్ళు అది మన కష్టాల్ని మోస్తూ ఇంట్లో బతకాలండి? ఒక మధ్యతరగతి వాడి కూతురుగా పుట్టడమే తను చేసుకున్న దురదృష్టం లక్ష్మి. ఒక భర్తగా నీ పేరు మీద ఇల్లు కట్టించి నీ వాళ్ళ ముందు నిన్ను గర్వంగా నిలబెట్టలేకపోయాను. ఒక తండ్రిగా కూతురు పెళ్లి చేయలేక విధి చేతిలో ఓడిపోయాను. మీరు నాకు ఇల్లు కట్టించలేకపోయినా నన్ను మహారాణిలా చూసుకున్నారండి. కానీ తులసి విషయంలో ఆ దేవుడు రాసిన రాతే నాకు అర్థం కావట్లేదు. మనం ఏ రోజు ఎవరికి అన్యాయం చేయలేదు, కానీ మనకే ఎందుకు ఇలా జరుగుతుందండి? నాకు అదే అర్థం కావడం లేదు లక్ష్మి. అనుకోకుండా తులసి జీవితంలోకి వచ్చిన ఆ పసిపాప వల్ల తన జీవితం ఏమవుతుందనని భయంగా ఉంది. అమ్మగా ఆ పసిపాపను ఆదరించినందుకు నేను ఆనందపడాలో, అమ్మా నా పిలిపే తన భవిష్యత్తులో శాపంగా మారుతుందో ఏమీ అర్థం కావడం లేదు లక్ష్మి. భరించే వాళ్ళకే ఆ భగవంతుడు కష్టాలిస్తాడంటారు. అందుకే మన తులసినే ఎన్ని కష్టాలు పెడుతున్నాడు ఆ దేవుడు. ఆ కష్టాలు తీరే రోజు నా కూతురికి ఎప్పుడు వస్తుందో ఏంటో, ఎప్పుడు వస్తుందో. ఖుషీని ఎత్తుకోవడం, తినిపించడం, ఇవన్నీ చూస్తుంటే తులసే కన్నదా ఏంటి అనిపిస్తోంది. ఎందుకండి అలా మాట్లాడతారు? చుట్టం కాదు, పట్టం కాదు, అలా తీసుకొచ్చేస్తే సాకుతావా? 25 మంది మనుషులున్న ఇంట్లో పెరిగింది ఆ పిల్ల. ఇక్కడ ఇంతమంది ఉన్నా ఇబ్బందిగానే ఫీల్ అవుతుంది. ఆ విషయం మీ చెల్లికి తెలీదా? అన్నీ తెలుసు. ఆ పిల్ల తిండికి కూడా లెక్క వేయాలి. పాపం, చిన్నపిల్ల గురించి అలా ఎలా మాట్లాడతారు? పిల్ల ఏమైనా పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోతుందా? 2 రోజుల్లో వాళ్ళొత్తొచ్చి తీసుకుపోవచ్చు. తులసి ఎంత బాధలో ఉంది. మీ చెల్లెల గురించి ఎలా మాట్లాడాలో తెలీదా మీకు? ఎన్నన్నారో విన్నావు కదా, కానీ మా నాన్నేమన్నాడు? ఇంట్లో ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే పోండని హెచ్చరించాడు. మగాడని నిరూపించుకోవచ్చుగా.
ఏంటి బయటికెళ్ళా? పాపం చిన్నపిల్ల కోసం అన్నదమ్ములు విడిపోయారని జనాలు ఉమ్మేరా బేబీ? ముందే జాతకం బాలేదు, పెళ్లి చేసుకునేవాడు కూడా ప్రాణం విడిచాడు. 5-6 ఇయర్స్ పాపం తీసుకొచ్చి తన చేత మమ్మీ అని పిలిపించుకుంటే ఇంకా మీ చెల్లిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? అరే చిన్నపిల్ల తను, మేం చెప్తే తప్ప తనకు అర్థం కాదా? మీరు తొందరపడి హరీష్ ముందు చిన్నబోకండి. మీ మరదలు మిమ్మల్ని ఎలా చూసిందో తెలుసా? నా వంక చూసిందా? అయ్యో కర్మ, మీకు చెప్పడానికి నేను PhD చెయ్యాలి. నువ్వేమీ చేయకు, ఏమీ చెప్పకు. ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది. చేత కానప్పుడు ఇలాగే సలహా ఇస్తారు. హలో, నేను అకౌంటెంట్ మూర్తిని మాట్లాడుతున్నానమ్మా. చెప్పండి మూర్తి గారు. సాడ్ న్యూస్ అమ్మా. హ? ఏంటది? మీ లక్ష్మి వాళ్ళ కూతురు పెళ్లి ఆగిపోయింది. హ? ఎందుకు? ఇంట్లో నుండి కళ్యాణ మండపానికి బయలుదేరిన పెళ్లి కొడుకు వాళ్ళ కారు యాక్సిడెంట్ అయి ప్రాణాలు పోయాయంట. నాన్న, ఇవాళ మీ మనవరాలి పెళ్ళన్న సంగతి గుర్తుందా? కాదు విజయేంద్ర, లక్ష్మి నా కూతురే కానప్పుడు దాని కూతురు నాకు మనవరాలు ఎలా అవుతుంది? నాలాగే నీకు కూడా ఇంకా కోపం పోలేదు నాన్న. నా ప్రాణమైనా పోతుందేమో గాని పరువు తీసిన దాని మీద నాకు జాలి పుట్టదు. దేవుడు మంచి వాళ్ళకి కష్టాలు ఇస్తాడనుకుంటా. ఈ విషయం చెప్తే ఇప్పుడైనా వీళ్ళ గుండె కరుగుతుందేమో. ఏమైంది విశ్వా? ఎందుకలా ఉన్నావు? మా ఫ్రెండ్ జాను వాళ్ళ అక్క పెళ్లికి వెళ్ళాను నాన్న. నేను రాలేదని అమ్మాయి ఏమైనా ఫీల్ అయిందా? నువ్వొచ్చినా ఎవరొచ్చినా ఫీల్ అయ్యేవాళ్ళు కాదు. ఎందుకు? ఎందుకంటే పెళ్లి కొడుకు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.